దొంగలను మించిన దొంగ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం తెనాలి రామకృష్ణ ఇంటికి ఇద్దరు దొంగలు వస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ కొంచెం పెరట్లో పొదల వెనకాల అట్లా కొంచెం వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు ఇంటికి వస్తుంటాడు. ఇంకా ఇంటికి వచ్చాక పెరట్లోకి వచ్చాక దొంగలను చూస్తాడు. కానీ ఆ దొంగలు మాత్రం రామకృష్ణని గమనించలేదు. కానీ తెనాలి రామకృష్ణ గమనించాడు. అరే, దొంగలను పట్టిద్దాము, ఎలా పట్టుకుందాం వీళ్ళని అని ఆలోచిస్తుంటాడు. దొంగలు దొంగలు అని వదిలితేనేమో పారిపోతారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు రామకృష్ణ. అలా ఆలోచించాక రామకృష్ణకి ఒక ఉపాయం వచ్చింది. ఇంకా తను ఇంటి లోపలికి వెళ్లకుండా ఇంటి బయటనే ఉండి తన భార్యని పిలుస్తాడు. ఏమే, ఒకసారి ఇక్కడ రా అని గట్టిగా దొంగలకు వినిపించేటట్టు పిలుస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ వాళ్ళ భార్య వచ్చి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తెనాలి రామకృష్ణ, ఊర్లో దొంగల భయం చాలా ఉంది కదా, నువ్వు నీ నగలు బంగారం అన్నీ ఒక సంచిలో మూట కట్టి తీసుకురా చెప్తాను అని అంటాడు, కావాలని దొంగలకి వినిపించేలా. అప్పుడు ఆమె సరే అని లోపలికి వెళ్తుంది. అలా కాసేపు అవుతుంది. కాసేపు అయ్యాక ఆమె మూటను తీసుకొని వస్తుంది. మూటను తీసుకొని వచ్చాక తెనాలి రామకృష్ణ ఆ మూటను తీసుకొని అక్కడ పక్కనే ఉన్న బావిలో పడేస్తాడు. ఇక్కడైతే భద్రంగా ఉంటాయే, ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు, పదా పదా మన పనులు మనం చూసుకుందాం అని దానిలో పడేసి వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కాసేపు అయినాక కూడా వాళ్ళు బయటికి రాలేదు. ఇంకా దొంగలిద్దరూ వాళ్ళిద్దరు బయటికి రారులే, ఒకవేళ వస్తే బావి వెనకాల ఏదో చెట్టు వెనకాల పొద వెనకాల దాక్కోవచ్చులే అని అనుకొని బావి దగ్గరికి వెళ్తారు. బావి దగ్గరికి వెళ్ళి ఆ దొంగలిద్దరూ ఇలా అనుకుంటారు, ఈ నీళ్ళన్నీ కొంచెం తోడేస్తే ఇంకా మనం మెల్లగా బావిలోకి దిగి బంగారం సంచి తీసుకోవచ్చు అని అనుకుంటారు. ఇంకా వాళ్ళు అలా నీళ్లు తోడేస్తాం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళు అలా నీళ్లు తోడేస్తూనే ఉంటారు. ఇంకా రామకృష్ణ మెల్లగా వాళ్ళ దొంగలకి కనిపించకుండా బయటకు వచ్చి ఆ నీళ్ళని మళ్ళిస్తాడు. ఎక్కడికో తెలుసా, వాళ్ళ పెరట్లో ఉన్న మొక్కల వైపు మళ్ళిస్తాడు. ఇంకా అలా అక్కడ ఉన్న గడ్డికి మొక్కలకి మొత్తం మంచిగా నీళ్ళు పడతారు ఆ దొంగలిద్దరు. ఇంకా తర్వాత రామకృష్ణ కాసేపు అయ్యాక ఆ దొంగలతో ఇలా అంటారు, మీకు చాలా కృతజ్ఞతలు నాయన, మా ఇంట్లో మా పెరట్లో మా మొక్కలకి మీరు నీళ్లు తోడారు, నీళ్ళు కూడా పెట్టారు, వాటికి చాలా చాలా కృతజ్ఞతలు అని రామకృష్ణ అంటాడు. ఇంకా తర్వాత దొంగలిద్దరూ కంగారు పడిపోతారు, పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా తెనాలి రామకృష్ణ వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని దొంగలు 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 అని అరుస్తాడు. ఇంకా తర్వాత అక్కడ ఊర్లోనే భటులు తిరుగుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు దొంగలు దొంగలు అని వినడంతో భటులు తెనాలి రామకృష్ణ దగ్గరకు వస్తారు. వచ్చి ఆ దొంగలను పట్టుకొని ఇంకా అక్కడి నుంచి కారాగృహం వైపు వెళ్తారు. రాజకారాగృహంలో ఆ దొంగలని వేయడానికి భటులు. ఇంకా తెనాలి రామకృష్ణ అమ్మయ్య, ఊర్లో ఉన్న దొంగల బాధ పోయింది అని అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం కూడా ఇలాగే అప్పుడప్పుడు తెలివిగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఉంటే మంచిది. ఎప్పుడైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అని ముందే బాధపడిపోయి కంగారు పడకుండా కాసేపు ఆలోచించి ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, మనకి ఇంతకుముందు వచ్చిన సమస్యలని మనం ఎలా ఎదుర్కొన్నాం అని ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే రామకృష్ణలాగా మంచిగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఎత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఎత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.